హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు చిన్న. మీరు చూస్తున్నారు బాలు చిన్న ఎడిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎడిటింగ్ ఏంటంటే నైట్ సిటీ. ఇది నేను పిక్సార్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫోటో ఎడిట్ చేయాలంటే మనకు కావాల్సింది డ్రా అనే ఆప్షన్. దాని గురించి మనం డ్రా టూల్లోకి వెళ్ళి డ్రా అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు పైన లేయర్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత దాని కింద యాడ్ టు ఫొటోస్కి వెళ్ళి ఫొటోస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఏ ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకున్నా ఆ ఫోటోని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత క్రాప్ అనేది అడుగుతుంది. సరైన క్రాప్ ఇచ్చిన తర్వాత మనం టిక్ మార్క్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా విధంగా వస్తుంది. అప్పుడు మనం దాన్ని ఫోటోకి సరైన సైజ్ ఉంటే ఇవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడే మన ఫోటో అనేది పర్ఫెక్ట్గా కనపడుతుంది. లేకపోతే మనం ఎంత ఎడిట్ చేసినా వేస్టే. ఓకే ఫ్రెండ్స్, నేను ఫోటోకి సరైన సైజ్ అంటే చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫోటో కరెక్ట్గా ఉంది. పేస్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే, ఇప్పుడు మనకి పైన లేయర్ సింబల్ చూసారు, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఎంటీ లేయర్ అనేది కనబడుతుంది. ఎంటీ లేయర్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ యాడ్ టు ఫొటోస్కి వెళ్ళి ఫొటోస్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఏ ఫోటో అయితే ఎడిట్ చేస్తున్నామో అలాంటి ఫోటో ఇంకోటి తీసుకోవాలి ఫ్రెండ్స్. పక్కన 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ కూడా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన సర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మన పిక్ని ఏం చేయాలంటే ముందు తీసుకుని పిక్కి ఆపోజిట్గా ఈ పిక్ని పెట్టాలి. అలా ఎలాగంటే ఇప్పుడు మనం ఒక మిర్రర్ ఫ్లోర్ మీద కూర్చున్నట్టుగా రావాలి. ఓకే, ఇది ఆపోజిట్గా లేదు, ఇంకా చూద్దాం. ఓకే, ఇది సరిగ్గా ఆపోజిట్గా ఉంది. చూపిస్తాను చూడండి, ఫోటోకి ఆపోజిట్లో ఉంది ఫోటో. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తిరిగేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, సరిగ్గా ఓకే, కొద్దిగా జూమ్ తగ్గించాలి కింద ఫోటోకి. ఓకే, సరైన సైజులో ఉంది సరిగ్గా. ఓకే, కొద్ది పైకి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు నేను టిక్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళాలి. లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత కింద మనకి ఒపాసిటీ కనిపిస్తుంది చూసారా, దానికి మనం తగ్గించాలి. తగ్గిస్తే అప్పుడు మనకు సరిగ్గా మిర్రర్ కింద మన షాడోలా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. కొద్దిగా జూమ్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్, సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పిక్ అనేది ఇచ్చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు మనం ఎంటీ లేయర్ తీసుకోవాలి. ఎంటీ లేయర్ తీసుకొని మళ్ళీ మనం యాడ్ ఫొటోస్కి వెళ్ళి ఫొటోస్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పైన మనకు బ్లూ బటర్ఫ్లై పిక్ అనేది కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. మనం దాన్ని క్రాప్ చేసుకోవాలి. సరైన క్రాప్ అంటే ఇచ్చిన తర్వాత మనం దాన్ని క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మాకు ఒపాసిటీ పైన నార్మల్గా చూసారో దాన్ని క్లిక్ చేసి మనం దాన్ని లైట్ అనే ఆప్షన్ ఇచ్చుకోవాలి. లైట్ అనేది ఇస్తే అది కొద్దిగా మనకి బ్రైట్గా కనిపిస్తుంది, గ్లో అవుతున్నట్టు. ఇప్పుడు మనం ఆ బటర్ఫ్లైని చూస్తున్నట్టు రావాలి ఫ్రెండ్స్. ఆ బటర్ఫ్లైని మనం చూస్తున్నట్టుగా. ఓకే, కొద్దిగా పైకి పెడితే అది కరెక్ట్గా మనం చూసినట్టుగా ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి ఎంటీ లేయర్ క్లిక్ చేసి యాడ్ టు ఫొటోస్కి వెళ్ళి ఫొటోస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కింద మనకి స్టార్స్ ఫోటో చూసారా, ఆ స్టార్స్ ఫోటో క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని మళ్ళీ మనం లేయర్స్లోకి వెళ్ళాలి. ఆ లేయర్స్లో ఒపాసిటీ పైన ఆప్షన్ చూసారు, దాన్ని క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ ఆప్షన్ వస్తుంది. స్క్రీన్ క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసి ఇప్పుడు ఆ పిక్ అనేది మన ఫోటో మొత్తం వచ్చినట్టుగా పెట్టుకోవాలి మనం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఫోటో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని కలర్ సెట్టింగ్ అంటే చేసుకోవాలి. అందుకని నేను టిక్ అనేది ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టిక్ ఇచ్చేసిన తర్వాత ఇలా ఉంటుంది మన సర్ఫేస్ అనేది. ఇప్పుడు మనం టూల్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి అడ్జస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మన పైన బ్రైట్నెస్ అనేది చూసారా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి సెట్టింగ్ అనేది వస్తుంది. మనం బ్రైట్నెస్ అనేది -15 పెట్టుకుందాం. ఓకే, మనకు కరెక్ట్గా ఉంది -15 అయితే. ఇప్పుడు దాని కింద కాంట్రాస్ట్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత దానికి కూడా కలర్ సెట్టింగ్ అనేది ఇవ్వాలి. అలాగా 19, ఓకే 12 కరెక్ట్గా ఉంది మనకి. ఇప్పుడు దాని కింద క్లారిటీకి వెళ్ళాలి. క్లారిటీ ఎలాగా అంటే 60 అయితే కరెక్ట్గా ఉంటుంది మనకి. 60 కొద్దిగా ఓకే 61 అని కర్లేదు మనకి. ఇప్పుడు దాని కింద మనకు స్ట్రాచులేషన్ అనేది ఉంటుంది. దానికి కూడా మనం కలర్ సెట్టింగ్ చేయాలి. కొద్దిగా +10 అయితే కరెక్ట్గా ఉంటుంది మనకి. +10
మరీ హెవీగా ఉంది 19 అయితే. ఓకే, +10 అనేది కరెక్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం దాని కింద HUE అని ఉంది చూసారా, దాన్ని మనం -2 పెట్టుకుందాం. -2 or 4 +2 అయినా పర్లేదు మనకి. ఓకే, +2 మనకు పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, హైలైట్స్కి వెళ్ళాలి. ఇప్పుడు హైలైట్స్కి అయితే 24 or 23. ఓకే, 24 అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు షాడోలోకి వెళ్దాం. ఓకే, షాడో మనకి మైనస్ వద్దు, ప్లస్ తీసుకుందాం. +20. ఓకే, 23 అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, ఫిక్స్ అయిపోదాం. టెంపరేచర్కి వెళ్ళాలి. ఇప్పుడు టెంపరేచర్ మనకి ఎంత అంటే ఓకే -40 అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, 44 అని పర్లేదు, మనకి పర్ఫెక్ట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన ఫోటో అనేది ఫుల్ హెచ్డీగా కన్వర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని టిక్ మార్క్ అనేది ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళందరూ చూసి వెళ్ళిపోకుండా నా వీడియో కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసే బట్టే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇలాంటి వీడియో చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఫోటో బ్యాగ్ అండ్ సేవ్ అని కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ పెట్టండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. అట్లాగైతేనే నేను పెట్టగానే వీడియో మీకు అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.